రాజమహేంద్రవరం రాజానగరం వద్ద జిఎస్ఎల్ హాస్పిటల్ ఎదుర్కొండా, ఇదిగో ఇది జిఎస్ఎల్ హాస్పిటల్, దాన్ని ఎదుర్కొండా హైవే మీద ఏదో గుర్తు తెలియని వాహనం చేత గాయపడిన ఈ గోమాతను మేము గమనించడం జరిగింది. అంటే మేము వేరే పని మీద వెళ్తూ గమనించాం. అయితే గమనించి అంటే మేము చూసేంతవరకు దాన్ని ఎవరు పట్టించుకోలేదన్నమాట. మేము గమనించిన తర్వాత అక్కడ అలా వెళ్తున్న బాటసారులను ఒకళ్ళిద్దరిని పట్టుకుని వాళ్ళ ద్వారా కొద్దిగా సహాయ సహకారాలు తీసుకుని దాన్ని జాగ్రత్తగా లేపి నడిపించుకుంటూ తీసుకొచ్చి డివైడర్ దగ్గర లాన్లోకి తీసుకొచ్చాము, డివైడర్ లాన్లోను. అయితే ఇది కొంతసేపు నడిచి బాగానే ఉంది, కానీ కాలు పట్టులు లేవు సరిగ్గాను. అయితే పొట్ట మీద చాలా బలమైన గాయమైంది. ఆ బలమైన గాయం అవడం వల్ల అది పడుకుని పోయింది మళ్ళీను. అయితే ఇప్పుడు దీన్ని 1962 వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళేమో వచ్చి మేము చెయ్యాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఉండకుండా మేము చేయకూడదు, మా రూల్స్ ఒప్పుకోవు, ఖచ్చితంగా మేము ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండాలి అన్నారు. ఇక్కడ ఉండడానికి ఈ చుట్టుపక్కల పరిధిలో ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు దయచేసి దీన్ని చక్రద్వారబంధం రాజనగర్ ఈ పరిధిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎవరిదైనా అయితే వాళ్ళైనా సరే వెంటనే వచ్చి దీనికి అసిస్టెన్స్ చేస్తే 1960 వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వైద్యం చేస్తున్నారు. దీనికి కుట్లు వేయాలి ఖచ్చితంగాను. అయితే అసలు హైవే మీద ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతుంటే వాటిని మరి ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం వీళ్ళకి ఉంటుంది కదా. ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలి కదా. ఆ దిశగా కూడా మనం ఖచ్చితమైన గట్టి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఇలా హైవే మీద యాక్సిడెంట్ జరిగిన వాటిని పట్టించుకుని అక్కడ వైద్యం చేసేలాంటి వ్యవస్థ చేయకపోతే గోజాతిని కాపాడుకోలేము. ఆవు ఎవరో ఒకరు సొంతం కాదు. ఆవు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఆవుని ఇలా రోడ్డు మొదలు కూడా యజమాని శిక్షించాలంటారు. అసలు ఆవుని చూసేవాళ్ళే చాలా తక్కువ మంది. ఆవు లేకపోతే మనుషులు బతుకుండదు. మనందరం బతుకున్నామంటే ఆవు వల్లనే. రోడ్డు మీకు వచ్చిందంటే ఆవు మనందరికీ సహకరించడం కోసం వచ్చిందని అర్థం, ఎవరో ఒక యజమాని కాదు.